అసలు కొన్ని సందర్భాల్లో ట్రంప్ నిర్ణయాలు చూస్తుంటే అసలు ఈయనకి ఇండియన్స్ అంటే ఇష్టం ఉందా లేదా, మన వాళ్ళు వెళ్ళి అక్కడ కష్టపడి అమెరికాలో ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ అంతా ఇంక్రీజ్ చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధికి 90% ఇండియన్సే కారణం అని అందరికీ తెలుసు. అలా అనిపిస్తుంటుంది. 90% కాదు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అమెరికా వైపు నుంచి చాలా దేశాల నుంచి మనుషులు ఉన్నారు. ఇండియన్స్ ఒక్కరే కాదండి, చైనీస్ ఉన్నారు. అసలు భారతీయులు అంటే అమెరికన్స్ కి అండ్ ఎస్పెషల్లీ ట్రంప్ కి అభిమానమా కాదంటే ఏం చెప్తారు? అంటే అభిమానం అని కాదు, మనమే మన ఇమేజ్ స్పాయిల్ చేసుకున్నాం. ఎలా అంటారు? ఎందుకంటే అక్కడ వెళ్ళి చేసే పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది అక్కడ వెళ్ళి నేను చెప్పినట్లు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిమిట్ ఉంటుంది మీకు, పర్ అవర్ ఇంత, పర్ వీక్ ఇంత చేయవచ్చు, అది వైలేట్ చేస్తారు. ఈవెన్ యూకేలో చేస్తున్నారు అదే పని. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు కష్టపడి బ్యాంక్ లోన్ రేస్ చేసి పొలాలు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఇల్లు మీద బ్యాంక్ లోన్ తీసుకొని వస్తున్నారు అక్కడ అమెరికాకి. ద లాజిక్ ఈజ్ ఒకసారి దాంతో అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే $1,00,000 వస్తాయి, దాంతో ఈ లోన్లన్నీ కట్టేసుకొని అమ్మ నాన్నకు హైదరాబాద్లో పెద్దగా అపార్ట్మెంట్ కొనిచ్చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచుకుందామని. కానీ అమెరికన్ డ్రీమ్ పోయింది ఇప్పుడు. చాలా మటుకు ద ఎడ్యుకేషన్ స్టేజ్లోనే ఆపేస్తున్నారు ఇప్పుడు వీసాలు, మరి జాబ్ చెప్పక్కర్లేదు, ఎడ్యుకేషన్ దాంట్లోనే ఆపేస్తున్నారు. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ కోసం మీరు అమెరికా వెళ్తున్నారా, మీరు అక్కడ ఉండడానికి వెళ్తున్నారా? ఉండడానికి వెళ్తున్నారంటే దే విల్ నాట్ అలవ్ యూ. ఎడ్యుకేషన్ వంకతో వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకుంటారు. అది పాత సిస్టమ్ పనిచేస్తుండే, ఇప్పుడు పనిచేయట్లేదు. చాలా హార్డ్ కోర్ అమెరికా హస్ గాన్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఫ్రమ్ ద లెఫ్ట్. ముందు మొత్తం కమ్యూనిస్ట్ భావజాలం ఉండే, ఇప్పుడు మొత్తం రైటిస్ట్ భావజాలం వచ్చేసింది. సో డెఫినెట్లీ మోర్ ప్రొటెక్షనిస్ట్ అంటే అమెరికన్స్ కోసం మేక్ అమెరికా ఫర్ అమెరికన్స్ అంతే. అమెరికన్స్కి ఉద్యోగాలు, మా వాళ్ళు ఎందుకు ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఉద్యోగం తీసుకెళ్తున్నారని వాళ్ళ లాజిక్. కరెక్ట్. మనం చూసేది ఏంటి, మనం అక్కడ వెళ్ళి కష్టపడుతున్నాం, మీరు చెప్పినట్లు వాల్యూ ఎడిషన్ చేస్తున్నాం వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళు అంటున్నారు మా వాళ్ళు కూడా చేస్తారు, మీరు వచ్చి కొత్తది ఏం చేస్తున్నారు అంటున్నారు. బట్ బై నేచర్ ఇండియన్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో చాలామంది అంటారు నాసాలో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, అదంటే కరెక్టే, బహుశా కూడా ఉండొచ్చు, నంబర్స్ ఆర్ ఎగ్జాజరేటెడ్, అది కాదు. కానీ సుందర్ పిచాయ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది, ఇందిరా నూయి వాజ్ దేర్ బిఫోర్ దాట్. ఓకే, ఈ చాలా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, శాంతను నారాయణ, అడోబీ, ఇండియన్స్ అన్ని ఫీల్డ్లో షైన్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నారు, ఒక 10% బ్యాడ్ యాపిల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి మొత్తం ఇమేజ్ స్పాయిల్ చేస్తారు మిగతా వాళ్ళది. వాళ్ళే వీసా ఓవర్ స్టే చేస్తున్నారు. అట్లాంటి పనులు చేసినప్పుడు న్యాచురల్లీ పెద్ద ఒక ప్లేన్లో బ్యాగ్ నుంచి చైన్ కట్టేసి ఇక్కడ పంపించేస్తున్నారు. దట్ ఇస్ ద మోస్ట్ సాడెస్ట్ ఫ్యాక్ట్. అది అన్ని దేశాలకు చేస్తున్నారు వాళ్ళు, మనకు ఒక్కరే కాదు. మనం కూడా ఏడుస్తుంటాం, ఎందుకు చేస్తారు, మన పిల్లల్ని ఇంట్లో ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏ దొంగతనం చేస్తారు. దట్ ఈస్ నాట్ అ పాయింట్. అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేశారు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ దే వాంట్. మన దేశంలో వచ్చి ఒక మర్డర్ చేస్తే మన ఆడే పాపం మర్డర్ చేసాడు ఏం కాదు కదని చెప్తామా? కాదు కదా. వీ విల్ ఆల్సో హోల్డ్ ఇట్ బ్యాక్ అగేన్స్ట్. అక్కడ వెళ్ళి మీరు వీసా ఓవర్ స్టే చేయడము, అక్కడ లేబర్ లాస్ వైలేట్ చేయడం, అక్కడ వెళ్ళి మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే డెఫినెట్లీ అమెరికా విల్ సెండ్ యూ బ్యాక్. కానీ హోప్ ద సిచ్యువేషన్ విల్ డెవలప్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ముందు H1B అనగానే నో అని చెప్పేటోళ్ళు ఇప్పుడు కొంచెం సర్దుపడ్డారు. సో మేబీ దే విల్ ఇంప్రూవ్ యాజ్ థింగ్స్ గో అలాంగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు స్కిల్ షార్టేజ్ ఉంది అమెరికాలో. మన వాళ్ళకి ఎంత కష్టపడతారో, మన వాళ్ళు ఒకరోజు 12 గంటలు పని చేయమంటే మన వాళ్ళు చేస్తారు. వాడు అమెరికన్ చేయడు, వాడు 6-7 గంటలు కాగానే వాచ్ చూస్తుంటాడు అయిపోయిందని చెప్పేసి. సో దాట్ వే అవర్ పీపుల్ ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్. ఎక్కడ వెళ్ళినా కానీ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాల్సింది, కమ్ వాట్ మే. అది మీరు ఒకసారి మీరు రూల్స్, అదే దానికి అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తారు, ఈ రూల్స్ కూడా ఫాలో చేయాల్సింది. సురేష్ గారు, మన దేశంలోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటే, మన దేశంలోనే మంచి మంచి ఉద్యోగాలు ఉంటే, ఎడ్యుకేషన్ బాగుంటే వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చాలా మంది అంటుంటారు. ఇక్కడ ఎందుకు ఇంకా డెవలప్ అవ్వట్లేదు మనకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఉద్యోగాలు ఎందుకు, పక్క దేశాల వైపు మనం ఎందుకు చూడాల్సి వస్తుందంటే మీరు ఏం చెప్తారు? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్తారు మీరు, $1,00,000 వస్తే మీకు ఒక డీసెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు ఉంటుంది. మన దగ్గర 50,000 ఉంటే కూడా బతకొచ్చు ఈజీగా. ఈ 50,000 మీకు యూఎస్లో ఇస్తే మీరు బతకలేరు. 50,000 ఇండియన్ రూపీస్, బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై దేర్ అన్నమాట. మన దగ్గర తక్కువ ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్. సో మన దగ్గర మీరు ఉద్యోగాలను చెప్పిన ఇంత జీతాలు ఎందుకు రావట్లేదు అంటే, మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్డ్ టోటలీ. అది పెద్ద సబ్జెక్ట్. అది దాని గురించి చాలా మాట్లాడాను నేను సెమినార్స్లో మాట్లాడుతాను. ఈ సాటర్డే నేను గుల్బర్గాకి వెళ్తున్నా, ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఒక టాక్కి వెళ్తున్నాను. అక్కడ వైస్ ఛాన్సలర్స్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నాను నేను. అక్కడ కూడా ఇదే మాట్లాడబోతున్నాను నేను. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, మనం తయారు చేసిన స్టూడెంట్స్ ఇక్కడ. ఈ గ్యాప్ ఎవరు ఫిల్అప్ చేస్తారు? ఇండస్ట్రీతో టచ్లో లేరు మన వాళ్ళు.
మన దగ్గర నుంచి 1,80,000 మంది ఇంజనీర్స్ పాస్అవుట్ అవుతారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి. దాంట్లో 5% మందికి కూడా ఉద్యోగం రావట్లేదు. కానీ వీళ్ళు హోర్డింగ్ల మీద 100% ప్లేస్మెంట్ అని పెడతారు, బోర్డు పెడతారు. అది నెంబర్ 1 ఫ్రాడ్ అది. జేఎన్టీ వాళ్ళు మన కేసు కూడా వేశారు దాని మీద. 100% ఆఫర్ లెటర్ ఇస్తున్నా కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వట్లేదు. బికాజ్ మన స్కిల్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ దట్. నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాను రెగ్యులర్గా టాక్స్. నేను ఫస్ట్ అదే చెప్తాను, వాళ్ళు భయపడిపించడానికి చెప్తాను ఫస్ట్, మీకు ఒక్కడు కూడా ఉద్యోగం రాదని చెప్తాను. అక్కడి నుంచి నా స్పీచ్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు ఎవరు ఇంజనీరింగ్ చదవడానికి ముందుకు రావాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఇంజనీరింగ్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇండస్ట్రీకి ఏం కావాలో మీరు అది సప్లై చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్రాన్ పెట్టారు, ఇంజిన్ పెట్టారు, వాళ్ళకి 2,000 మంది హై స్కిల్డ్ ఇంజనీర్స్ కావాలి. ఏరోనాటికల్ ఉండొచ్చు, మెకానికల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఉండొచ్చు, ఏదన్నా. కాదు నేను ఐటీలో ఒకటే పని చేస్తానంటే బాబు నమస్తే అని కొట్టి పంపించేస్తాను మిమ్మల్ని. ఐటీ కాదు, ఫ్లోర్లో నిలబడి పని చేయాలి మీరు. 7 hours స్టాండింగ్, సిట్టింగ్ కాదు, నిలబడి ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మీద పని చేయాల్సి వస్తుంది. బహుశా అక్కడక్కడ కూర్చోవచ్చు మీరు, కానీ మ్యాక్సిమం స్టాండింగ్ జాబ్ ఉంటుంది. ప్రతి పార్ట్ చెక్ చేసుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి అట్లాంటిది. హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మీరు కూర్చోలేరు, 8 గంటలు నిలబడాల్సి వస్తుంది మీకు ఆన్ యువర్ ఫీట్. నేను చేశాను, నాకు సమ్టైమ్స్ 18 hours పని చేయాల్సి వస్తుంది హోటల్ ఇండస్ట్రీలో. మీరు F&B సర్వీస్లో ఉన్నారు, కిచెన్లో ఉన్నారు, ఎక్కడున్నా కానీ. సో నేనేం చెప్తాను అంటే చాలా ఇండస్ట్రీస్లో అట్లా ఉన్నాయి. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఫ్యాడ్ ఒకటి, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ చాలా ఎక్కువ. మీరు ఐఐటికి వెళ్ళకపోతే వేస్ట్ ఫెలో, మీరు నీట్లో ఎగ్జామ్ పాస్ కాకపోతే వేస్ట్ ఫెలో, ఇంకోటి మీరు అమెరికాకి పోకపోతే వేస్ట్ అయిపోయింది. ఈ మూడు. అదే టైంలో మీరు తమిళనాడు కానీ మీరు కేరళలో చూడండి, కేరళలో నర్సెస్కి డిమాండ్ చాలా ఎక్కువ. కేరళ నర్సెస్ ఇజ్రాయెల్కి వెళ్తారు, యూరోప్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ పెద్ద షార్టేజ్ ఉంది నర్సింగ్. కానీ అదే టైంలో మన నర్సింగ్ వాళ్ళు ఇంత డిమాండ్ మనకి ఇక్కడ లేదు నర్సింగ్. ఇక్కడ ఐటీ, ఎందుకంటే ఎవడో ఇక్కడ నుంచి వెళ్ళాడంట వాళ్ళ ఊరు నుంచి, లేకుంటే వాళ్ళ పక్కన నుంచి వెళ్ళాడు, వాడు ఎక్కడ వెళ్ళాడు, చాలా డబ్బులు సంపాదించాడు, పెద్ద BMW కార్ నడిపిస్తున్నాడు, సోషల్ మీడియా పోస్ట్లో ఇన్స్టాగ్రామ్లో వేసాడు ఫోటోలని, వాడు హాలిడేకి వెళ్తున్నాడు, హవాయికి వెళ్తున్నాడు, ఇక్కడ ఇల్లు తీసుకున్నా అంటే చూడగానే మీకు కూడా అనిపిస్తున్నారు నేను కూడా ఇక్కడ వెళ్ళాలి, నేను కూడా సంపాదించాలి. కానీ అది ఉండదు రియాలిటీ. బహుశా ఉండొచ్చు 10 మందిలో ఒకరో ఇద్దరు ఉండరు, మిగతా 8 people మస్ట్ బి షో ఆఫ్స్. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వీఆర్ నాట్ గివింగ్ వాట్ ద ఇండస్ట్రీ వాంట్. అది ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఈవెన్ MBA కూడా అంతే. ఇండస్ట్రీకి కావాల్సింది ఒకటి స్కిల్ లెవెల్స్, వాళ్ళకి కావాల్సిన టాలెంట్ ఒకటి. వీళ్ళు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నుంచి పంపిస్తున్నారు వీళ్ళందరినీ. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టిపికల్, ఒక ప్రెజెంటేషన్ చేయలేరు. 90% ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ప్రెజెంటేషన్ చేయలేరు. పబ్లిక్ స్పీకింగ్ దే ఆర్ బ్యాడ్, ఇంగ్లీష్ కాన్వర్జేషన్ దే టెరబుల్, గ్రామర్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఈ కాలేజీలు అందరూ కొంతమంది కన్సల్టెంట్స్ని తీసుకొస్తారు. ఇది అన్ని కాలేజీలు జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్. కన్సల్టెంట్స్ తీసుకొచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి, ఇంటర్వ్యూ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అని. మీరు చిన్నప్పటి నుంచి నేర్పియాల్సింది ఇది, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించుకుంటూ వస్తే మీకు ప్రాబ్లం ఉండదు. నన్ను చిన్నప్పటి నుంచి మోడల్ స్కూల్లో మా టీచర్ ఫర్కుందా కరీముల్లా మ్యామ్ నుంచి చదివింది గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ స్కూల్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆమె నన్ను పుష్ చేసి స్టేజ్ మీద పంపించింది, నాకు ఇప్పుడు కూడా పనికొస్తుంది. షీ ఈజ్ నో మోర్ నౌ, పాప షీ పాస్డ్ అవే. కానీ ఆమె ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. లిటరలీ తోసేస్తుండే స్టేజ్ మీదకి నన్ను మాట్లాడమని చెప్పి. ఏం మాట్లాడతాం, 7th class 6th class స్టేజ్ మీద వెళ్ళి ఏదో చెప్పేస్తాం, వచ్చేస్తాం. కానీ కాన్ఫిడెన్స్ కంట్రోల్ తర్వాత వచ్చేస్తుంది మాట్లాడడానికి. మీతో మాట్లాడుతున్నాం, ఇది వీళ్ళు డెవలప్ చేయాల్సింది. కానీ చేయకుండా ఫైనల్ ఇయర్లో ఒక కన్సల్టెంట్ తీసుకొచ్చి వాడు ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి 25,000 రూపాయలు గుంజుకుంటాడు. కాలేజ్ ఏమో దాని నుంచి వాళ్ళు కూడా కమిషన్ ఇస్తాడు. ఇది పెద్ద తప్పు. కాలేజెస్ మన దగ్గర ఉన్న స్కిల్ గ్యాప్ క్లోజ్ చేయట్లేదు. MBA కూడా అంతే, ఇంజనీరింగ్ కూడా అంతే. ఇండస్ట్రీకి కావాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మీరు తీసుకురావట్లేదు. అక్కడెక్కడ కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, EPTRA కానీ మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఉంది, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది, ఫిక్కీ ఉంది. ఇట్లాంటి వాళ్ళు కొంచెం వచ్చి గెస్ట్ లెక్చర్స్ అని ఇస్తారు. కానీ అది జస్ట్ డ్రాప్ ఇన్ ద ఓషన్. మీరు కావాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, దానికోసం మీరు అడిగారు. అమెరికన్ కాలేజెస్ ఎంత బాగుంది, కొంది హార్వర్డ్ కానీ, కొలంబియా కానీ, యూపెన్ కానీ, మిగతా కార్నెల్ కానీ, MIT కానీ. మన IITs తక్కువ కాదు. IITsలో ఉన్న లెక్చరర్స్ మనకి మిగతా కాలేజెస్లో ఎందుకు లేవు? IITలో ఉన్న లెక్చరర్స్ మనకి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎందుకు లేవు చెప్పండి. ఇక్కడ కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ట్విన్ సిటీస్ చెప్తున్నాను మీకు. అక్కడ చదివిన పిల్లలు నాకు వచ్చి చెప్పారు, సార్ క్లాస్లో తెలుగులో మాట్లాడతారు ప్రొఫెసర్ అని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ది ప్రొఫెసర్ హాఫ్ ద క్లాస్ కాగానే తెలుగు లాంగ్వేజ్లో వెళ్ళిపోతాడంట. ఇది ప్రాబ్లం. సో
ఇది పెద్ద స్కిల్ ఇష్యూ ఇది అడ్రస్ చేయాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చాలా ట్రై చేశారు. కానీ మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మటుకు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజ్ పెట్టుకున్నట్లు ఉన్నారు, చదువు చెప్పడానికి కాదు. మేబీ ఎక్సెప్షన్స్ ఉన్న 10% ఉండొచ్చు, మిగతా 90% ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు పొలిటీషియన్స్ అందరు కలిసి రాజశేఖర రెడ్డి గారు రియంబర్స్మెంట్ చేయడం మొదలు పెడితే అప్పటికి కాలేజీలు పెట్టుకున్నారు. 10% కాలేజెస్ ఆర్ జెన్యున్. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు దే ఆర్ స్ట్రగ్లింగ్ నౌ. పిల్లలకి ఉద్యోగం రావట్లేదు. ఆ ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం కూడా క్వాలిటీ కాదు. 5 సంవత్సరాలు 6 నెలల తర్వాత రోడ్డు మీద కనిపిస్తాడు. ఏమైందిరా అంటే సార్ అది బర్న్అవుట్ అయిపోయింది సార్, నాతో కాదు సార్, టార్గెట్ చాలా టఫ్ సార్ అంటాడు. వాంటెడ్లీ టార్గెట్స్ పెంచేసి విద్యార్థుల్ని నేను చెప్తున్నప్పుడు ఉంటాడు. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాం మనం. అమీర్పేట్ పొద్దున మీరు ఆ రోడ్ మీద, నేను రెగ్యులర్ గా రోడ్ యూజ్ చేస్తాను కార్లో వస్తున్నప్పుడు, ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ చాలా హెవీ ఉందని చెప్పి అమీర్పేట్ అటువైపు నుంచి వస్తాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు, చాలా పిల్లలు అక్కడ నడుచుకుంటూ పోతున్నారు, ఏదో కాలేజ్కి వెళ్తున్నారు, డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు, పైథాన్ నేర్చుకుంటున్నారు, ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. వై? వాళ్ళు అమీర్పేట్ ఇస్ సప్లయింగ్ ద టాలెంట్. ఆ అమీర్పేట్లో చెప్పే లెక్చరర్స్ చాలా మంది ఐఐటి నుంచి వస్తున్నారు చదువు చెప్పడానికి, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని చెప్పి అక్కడ వచ్చి నేర్పిస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అమీర్పేట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాం. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ కొంతమంది పిల్లలు యూఎస్కి వెళ్తుండే ముందు, ఇప్పుడు అది కూడా లేదనుకోండి. కానీ దట్ స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్ అమీర్పేట్ ఈస్ ఫిల్లింగ్ అప్. మీరు చేయలేకపోతున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆ గ్యాప్ మీరు ఫిల్అప్ చేయండి, అందరికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడే వస్తుంది ఉద్యోగం. కానీ అది కాదు. ఇప్పుడు మన స్కై రూట్ టెక్నాలజీస్ అని చెప్పి మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు, చూసుంటారు మీరు. ఇండియాస్ బిగ్గెస్ట్ రాకెట్, వాళ్ళు ఇస్రో రాకెట్స్ వాళ్ళే తయారు చేసి ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ 1-2 లాంచ్ చేశారు, ఇంకా చేయబోతున్నారు చాలా మటుకు. హౌ ఆర్ దే ఏబుల్ టు గెట్ టాలెంట్? వాళ్ళకి ఎక్కడ టాలెంట్ వస్తున్నారు? అది సెకండ్ లెవెల్ కాలేజెస్ చాలా ఉన్నాయి, ఐఐటి ఒకటే కాదు, పిఎస్కే కానీ మిగతా చాలా మటుకు మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే 80% ఈ జనరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చూడండి, అక్కడ పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఈవెన్ మోర్ పెథటిక్. రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూడండి, నేను ఆడిట్ చేయబోతున్నా అంటే అందరు భయపడ్డారు. వాళ్ళకి శాలరీ ఇవ్వరు టైంకి, వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొని ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు. మీకు కావాల్సింది అది ఎప్పుడు చెప్తుంటాను నేను, ఐఐటి ఐఎమ్స్లో అక్కడ వస్తున్న ప్రొఫెసర్ శాలరీ ఈజ్ నథింగ్ గ్రేట్, కానీ వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఐఎమ్ టీచింగ్ ఇన్ ఐఐటి, ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి అంటే మిమ్మల్ని చాలా రెస్పెక్ట్గా చూసుకుంటారు. జీతం ఎక్కువ ఉండదు, మీకు ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తే దానికన్నా ఎక్కువ జీతం వస్తుంది మీకు. కానీ మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కమ్ టు టేక్ అ సీరియస్ లుక్. ఎందుకంటే ఇది ఎంటైర్ థింగ్ మీరు స్టార్ట్ చేసిన డిస్కషన్ అక్కడి నుంచి, అమెరికా నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్లైడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలకి స్టాండర్డ్ లేకుంటే ఇక్కడ మీరు ఎక్కడ చదివారని కూడా వాళ్ళు వీసా ఇంటర్వ్యూలో చూస్తారు. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్, మీ జేఎన్టీ అని మీ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ మీ జేఎన్టీయూలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చదివారని అడుగుతారు, దాంట్లో ఉంటుంది ప్రింటెడ్. అప్పుడు తెలుస్తుంది మీ క్వాలిటీ ఎంత ఉందని. మీ మార్క్ షీట్లో మీరు 99 out of 100 వస్తే కూడా పనికిరాదు. మీరు మీకు 85 ఉన్నా కూడా తీసుకుంటారు కొంతమంది. ఎందుకంటే యువర్ స్కిల్ లెవెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంట్, మీ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది పెద్ద సబ్జెక్ట్. దీని మీదలో చాలా మటుకు ఇప్పుడు తిరుపతిరావు గారు లాంటి మేధావులు, మాకు తెలిసిన గురువు ఆయన, ఉస్మానియా యూనివర్సిటీ పామర్ వీసీగా ఉండే ఆయన కూడా కమిటీ పెట్టారు, వాళ్ళు చేశారు, ఏదో స్కూల్స్ గురించి చేశారు, దాని తర్వాత కాలేజ్ గురించి చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావట్లేదు, బికాస్ వీఆర్ నాట్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎడ్యుకేషన్. దానికోసం పిల్లలు బయట వెళ్ళి చదువుకుంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.